ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ నివేదికలోని అంశాలను ఖర్గేకు వివరించారు. పార్టీలో క్రమశిక్షణ దాటుతున్న నేతల వివరాలు ఇవ్వాలని భట్టికి ఖర్గే సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ వర్మ. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ఈ భేటీలో పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొండా సురేఖకి సంబంధించినటువంటి అంశంతో పాటు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. వీరిద్దరికి క్రమశిక్షణ కమిటీ ఇటీవలే షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆ షోకాజ్ నోటీసులకు వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణతోనే క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదు. వీళ్ళిద్దరిని ఇప్పుడున్నటువంటి పొజిషన్ లో అంటే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిని వాళ్ళ పదవుల నుంచి తొలగించాలని కమిటీ సూచించింది. వీటినే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తా ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశాన్ని మల్లికార్జున ఖర్గేతోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. ఇక నిన్న కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి వేరువేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. వాళ్ళిద్దరు బయటకు వచ్చి కేవలం రాజకీయాలు ఏది మాట్లాడలేదు, యోగక్షేమాలు మాట్లాడినామని కొండా మురళి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధుల గురించి మాత్రమే మాట్లాడినారని చెప్పారు. కానీ ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఇక కొండా సురేఖ, చిన్నారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం 1-2 రోజుల్లోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు పార్టీని చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలోని పెద్దలను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు తమ వ్యాఖ్యల ద్వారా పార్టీ డిఫేమ్ అవుతుంది, ప్రభుత్వం డిఫేమ్ అవుతుంది అని భావిస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ వివరాలన్నింటినీ తనకు వెంటనే అందజేయాల్సిందిగా మల్లికార్జున ఖర్గే కోరినట్టు తెలుస్తా ఉంది. ఇక పార్టీలో క్రమశిక్షణ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండాలనే విషయాన్ని భట్టి విక్రమార్కకు చెప్పినట్టు తెలుస్తోంది. మొన్న బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కర్ణాటకలో ఇదే విధంగా సీఎం మార్పు తర్వాత చాలా మంది నేతలు, ఎమ్మెల్యేలు తాము పదవులకు రాజీనామా చేస్తానంటే అక్కడ సీఎం కి ప్రీ హ్యాండ్ ఇచ్చి ఎవరు రాజీనామా చేసినా దాన్ని వెంటనే ఆమోదించాల్సిందిగా ఏఐసీసీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. తెలంగాణలో కూడా క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ చిన్నారెడ్డి విషయంలో, కొండా సురేఖ విషయంలో, అదేవిధంగా పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రైట్ సిద్ధార్థ, థ్యాంక్ యూ.